ఓకే అమ్మా, ఇవాళ మన టాపిక్ ఏంటంటే మొన్న మనం ఆల్రెడీ మీకు ఈ ప్రోగ్రామ్ చెప్పాను. గుర్తుందా మీకు? ఏం చెప్పాము ఈ ప్రోగ్రాము? ఒక చిన్న రియల్ టైమ్ సినారియో తీసుకొని మనం ఇక్కడ బులియన్ వేరియబుల్ ఫాల్స్ అనేది తీసుకొని వెన్ ఎవర్ ద కమాండ్ ఈజ్ క్విట్ ద లూప్ విల్ బి టర్మినేట్ అంటిల్ ద లూప్ విల్ బి కంటిన్యూడ్. సో ఫస్ట్ బేసిక్గా కమాండ్ ఏముంది? ఎంటీ ఉంది. కమాండ్ ఎంటీ ఉంది కాబట్టి నాట్ ఈక్వల్ టు క్విట్ కాబట్టి లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమడుగుతున్నాం? ఇన్పుట్ ఇప్పుడు తీసుకుంటున్నాము. ఆ ఇన్పుట్ అనేది కమాండ్లో స్టోర్ చేస్తున్నాం. ఆ కమాండ్ ఏమి ఇస్తున్నాం? ఎంటర్ కమాండ్ ఎదర్ స్టార్ట్ ఆర్ స్టాప్ ఆర్ క్విట్. అయితే ఎండ్ యూజరు ఏ కేసులో టైప్ చేసినా, క్యాపిటల్లో కొట్టినా, స్మాల్లో కొట్టినా, మిక్స్డ్లో కొట్టినా లోయర్ కేసులో రావాలి కాబట్టి మనకి కంపారిజన్ లోయర్ కేసులో చేస్తున్నాం కాబట్టి సో దాన్ని మనం లోయర్ కేసులో స్టోర్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ కమాండ్ స్టార్ట్ అయితే స్టార్ట్ అనే కమాండ్ మనం ఇచ్చినప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఆల్రెడీ ఆ గేమ్ ఆన్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం? ఇఫ్ స్టార్టెడ్ ఈక్వల్ టు ట్రూ అయితే గేమ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఎల్స్ కాకపోతే గేమ్కి ట్రూ చేసి గేమ్ ఈజ్ స్టార్ట్స్ అంటున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉందంటే స్టార్ట్ అయిందని మెసేజ్ ఇస్తున్నాము. లేకపోతే దాన్ని అప్పుడు స్టార్ట్ చేస్తూ ట్రూ చేసుకుంటున్నాం. ఫాల్స్ని కాస్త ట్రూ చేసుకుంటున్నాం. అలానే ఒకవేళ మనం స్టాప్ ఇచ్చాము. స్టాప్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ గేమ్ ట్రూలో ఉందనుకో, అంటే లైక్ ఏమైంది? స్టార్టెడ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే అర్థమైంది గేమ్ ఆఫ్ చేసినట్టు అర్థం. ఆఫ్ చేసినప్పుడు ఏం రావాలి? గేమ్ నాట్ స్టార్టెడ్, నువ్వు ఆపలేవు అని చెప్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ కనుక ట్రూ అయ్యి ఉంటే స్టార్టెడ్, అప్పుడు ఏం చేస్తాము? ఫాల్స్ చేసి స్టాప్ ద గేమ్ అంటాం. అంటే ఆన్ అయ్యి ఉంటే ఆఫ్ చేస్తున్నాము, ఆఫ్ అయ్యి ఉంటే ఆన్ చేస్తున్నాము. ఆన్ అయ్యి ఉన్నప్పుడు ఆన్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ స్టార్టెడ్ అని చెప్తున్నాము. ఆఫ్ అయినప్పుడు ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే గేమ్ స్టార్ట్ కాలేదు అని చెప్తున్నాం. ఓకే, ఒకవేళ మనం క్విట్ అనేది కనుక కమాండ్ ఇస్తే యువర్ గేమ్ ఈజ్ క్విట్ అని చెప్పని దెన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అవటం అంటే అర్థమైంది? యూ కెన్ బ్రేక్ దిస్ వైల్. అర్థమైందా? అలా కాకుండా అదర్ దెన్ స్టార్ట్, స్టాప్, క్విట్ కమాండ్ కనుక మీరు ఏదైనా ఇచ్చినట్టయితే ఈ ఇఫ్ ఎల్స్లోకి వెళ్ళదు కాబట్టి ఈ ఎల్స్లోకి వెళ్ళిపోయి, అంటే అర్థమైంది? ఎల్స్ ఏం రాసాము? ఎస్టీఆర్ కమాండ్ నాట్ ఈక్వల్ టు స్టార్ట్, నాట్ ఈక్వల్ టు స్టాప్ అండ్ నాట్ ఈక్వల్ టు క్విట్ అయితే యువర్ గివెన్ కమాండ్ నాట్ ఇన్ లిస్ట్, ఈ లిస్ట్లో లేదు, ఈ కమాండే మీరు ఎంటర్ చేయాలని చెప్తుంది. ఇది మనం చెప్పుకున్న ప్రోగ్రామ్. అయితే ఇక్కడ నేను ఏం వాడాను అంటే ఒకే ప్రోగ్రామ్ని డిఫరెంట్ మేనర్స్లో రాస్తుంటాను. ఎలా రాయొచ్చు అనే పాసిబిలిటీస్ చెప్పడానికి దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనం వాడింది బులియన్ వేరియబుల్, ట్రూ ఆర్ ఫాల్స్ని కంపేర్ చేసుకుంటూ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒకసారి మనం రన్ చేద్దాము. ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. నేను 3 ప్రోగ్రామ్స్ 3 మోడల్స్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. ఇక్కడ నేను ఐ స్టాప్ ద గేమ్, ఏమిటి గేమ్ నాట్ స్టార్టెడ్ అంది. సో ఓకే, ఐ స్టార్ట్ ద గేమ్ ఈజ్ స్టార్ట్స్. I want to start another time in the game. Game is already started. Because of game is started, I stop the game. The game is stopped. When you try to stop the another time in game is not started. I give any other command, your given command not in the list. So then we must give the quit command. Okay. అయితే ఏందమ్మా? స్క్రీన్ షేర్. ఒక్క నిమిషం. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ముందులో చెప్పిన ప్రోగ్రామేనమ్మా. సో దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. ఒకసారి చూడండి. వచ్చిందా షేరింగ్? వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇదే గేమ్ని ఇదే ప్రోగ్రామ్ని డిఫరెంట్ మేనర్స్లో చేయొచ్చు అని చెప్తున్నాం కదా మనం. ఏంటి ఆ మేనర్స్ అంటే, లైక్ సమ్ పీపుల్ ఏం చేస్తారంటే 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్ అని పెట్టుకుంటారు. అంటే ట్రూ ఫాల్స్ కాకుండా ఎక్కడ ట్రూ అయితే అక్కడ 1 వాడతారు, ఎక్కడ ఫాల్స్ అయితే అక్కడ 0 వాడుకుంటారు. దట్స్ స్టైల్. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పింది అందుకోసం అనమాట. సో అల్టిమేట్లీ వీ నీడ్ అప్ టు రిజల్ట్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేనేం రాశాను చూడండి. అది సేమ్ ప్రోగ్రామ్, బట్ నేను అక్కడ ఫ్లాగ్ అని పెట్టుకున్నా. దీంట్లో ఏం పెట్టాను నేను? ఇక్కడ లైక్ స్టార్టెడ్ అని పెట్టాను. ఇక్కడ ఏం చేశాను? ఒక ఫ్లాగ్ తీసుకున్నా. వాట్ ఈస్ ద ఫ్లాగ్ నేమ్? ఈస్ ద 0. ద డిఫాల్ట్ ఫ్లాగ్ ఈస్ ద 0. వెన్ ఎవర్ ద ఫ్లాగ్ ట్రూ అయితే గేమ్ స్టార్ట్ అయినట్టు, ఫాల్స్ అయితే గేమ్ని స్టార్ట్ చేస్తాం. అంటే ఎక్కడ 1s వాడాలో, ఎక్కడ 0s వాడాలి. ట్రూ ఉన్న దగ్గరల్లా 1s వాడాము,
ఫాల్స్ ఉన్న దగ్గరలో జీరోస్ వాడాలి. ఎందుకంటే బైనరీ సిస్టంలో 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. దట్స్ వై సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు దిస్ వే ఆల్సో. ట్రూ ఫాల్స్ వాడకుండా ఇలా కూడా వాడతారు. ఇంకా ఇంకొక రకంగా వాడాలంటే, ఇంకొద్దిగా డిఫరెంట్గా వాడాలంటే, సమ్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫ్లాగ్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఓఎన్ఎన్ ఆన్ అనే 2 పదాలని ఫిక్స్ చేసుకుంటాడు. ఆఫ్ ఉన్నప్పుడు ఏం జరగాలి, ఆన్ ఉన్నప్పుడు ఏం జరగాలి అని చెప్పి లాజిక్ రాసుకుంటాడు. ఎక్కడైతే 1 ఉంటుందో అక్కడ ఆన్ అనే స్ట్రింగ్ వాడతారు, ఎక్కడైతే ఆఫ్ ఉంటుందో అక్కడ 0 అనే స్ట్రింగ్ వాడతారు. అయితే ఇది కొద్దిగా డిఫికల్ట్. స్పెల్ చెక్లో కానీ, కేస్ సెన్సిటివ్లో కానీ రాసేటప్పుడు బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఇట్ షుడ్ బి ప్రాబ్లమేటిక్. దీన్ని ఎక్కువ మంది ఫాలో అవ్వరు. మోస్ట్ ఆఫ్ ది ఎవరు ఫాలో అయ్యేది ఎదురు జీరోస్ వన్స్ ఆర్ ట్రూ ఫాల్స్ విల్ బి ఫాలోయింగ్. ఓకే, లెట్స్. ఈ ప్రోగ్రామ్ రాయక్కర్లేదు, మీరు ఆల్రెడీ ఫస్ట్ ప్రోగ్రామ్ రాశారు కదా. దట్స్ 3 ప్యారలల్. నేను వాట్సాప్ పెడతాను మీకు అవన్నీ, నో ప్రాబ్లం. లెట్స్ మూవింగ్ ఆన్ టు ద హౌ కెన్ యూ రైట్ ద ఫర్ లూప్స్ ఇన్ డిఫరెంట్ వేస్. పైథాన్లో మనం ఫర్ లూప్స్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ పైథాన్, దట్స్ మీనింగ్ ఆఫ్ ఇట్ గెట్స్ ద 1/1 క్యారెక్టర్ టు ఎక్స్ అండ్ ప్రింట్ ద ఎక్స్. వాట్ అబౌట్ ద ఎండ్? ఇది ఎందుకు వాడతాను చెప్పాను కదా. ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడితే ఇట్స్ జస్ట్ లైక్ ఏ ప్రింట్ అయిపోయి నెక్స్ట్ లైన్కి పాస్ ఆన్ అయిపో అని చెప్పడం అనమాట. అంటే ఆ లైన్ ఎండ్ అయిపోయింది అంతటితో. దట్ ఈస్ ద ప్రింట్ స్టేట్మెంట్. I want to continue the next characters also on the same line, then we go end command will be used. ఈ కీవర్డ్ వాడి ఎండ్లో ఏం ప్లేస్ చేయమంటున్నాము, కామా ప్లేస్ చెయ్యి అండ్ ఆల్సో ప్రొవైడ్ సమ్ స్పేస్ ఆల్సో. ఇది వాడితేనే నువ్వు కామా వాడు, మధ్యలో స్పేస్ వాడు, ఏమి వాడకపో, నో ఇష్యూ అబౌట్ దట్. ఆఫ్టర్ ప్రింట్ స్టేట్మెంట్ ఎండ్ వాడామంటే ద లైన్ షుడ్ బి కంటిన్యూడ్, ద లైన్ షుడ్ బి కంటిన్యూడ్. అది వాడలేదంటే అర్థమైంది, ఈచ్ క్యారెక్టర్ షుడ్ ప్రింట్స్ ఏ న్యూ లైన్. ఓకే, ఈచ్ క్యారెక్టర్ షుడ్ ప్రింట్స్ ఏ న్యూ లైన్. అది కింద నేను రాశాను, అవి కూడా మీకు కనపడతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఏ సింగిల్ వర్డ్, దిస్ ఈజ్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ ఆర్ సింగిల్ వర్డ్, ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్ ఇన్ ద పైథాన్. ఇట్ షుడ్ బి గెట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. అది స్ట్రింగ్ అయిన, ఇదైనా స్ట్రింగే, ఇదైనా స్ట్రింగే, కాకపోతే ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్ స్ట్రింగ్, ఏ సింగిల్ వర్డ్ స్ట్రింగ్. అది అర్థమైందా? సో కాబట్టి మనం ఇలా రాసినందువలన పదాలు ఫెచ్ అయిద్దని, ఇలా రాస్తే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఫెచ్ అయిద్ది అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కెన్ టైప్ విత్ ఇన్ ద సింగిల్ కోటోస్ ఆర్ డబుల్ కోటోస్ ద స్ట్రింగ్ ఈచ్ క్యారెక్టర్ కెన్ బి గెట్ ఇన్ టు స్టోర్ టు ద దిస్ వేరియబుల్ అండ్ ప్రింట్ దట్. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ కూడా మనం కామా పెట్టాం కాబట్టి ఏమైంది, సో ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ప్యారలల్లీ ఐ షో ద రిజల్ట్ ఆల్సో. ఓకే, మీకు అర్థమైంది. ఇంకా ఇక్కడ పైథాన్ అని ప్రింట్ ఏం చేశారు, 1/1 క్యారెక్టర్, లాస్ట్లో కామా కూడా వచ్చింది, ఎందుకని చివరి తర్వాత కూడా కామా పెట్టమని చెప్పాం కాబట్టి. అర్థమవుతుందా? హలో పైథాన్ హౌ ఆర్ యూ అనేది కూడా స్పిట్ అయ్యొచ్చు అని చూసారు, క్యారెక్టర్ బై క్యారెక్టర్ స్పిట్ అయ్యింది. ఇన్ కేస్ వర్డ్ బై వర్డ్ స్పిట్ అయినట్టయితే మనకి ఎలా కనపడేది, ఈ వర్డ్ అంతా కలిసి వచ్చి తర్వాత కామా వచ్చేది. కానీ క్యారెక్టర్ బై క్యారెక్టర్గా అంటే అర్థమైంది, నో కన్స్ట్రెయింట్ ఆఫ్ వర్డ్ ఆర్ మల్టిపుల్ వర్డ్స్, ఇట్స్ లైక్ ఏ స్ట్రింగ్. The string will spit into the each character and store into the x and print the text variable. Okay, అలానే నెంబర్స్ అయినా డబుల్ కొటేషన్లు పెడితే ఈజ్ లైక్ ఏ స్ట్రింగ్. అది నెంబరా అని మనకు తెలిసి నెంబర్ అని కనపడుతుంది కాబట్టి విజిబుల్లీ, కానీ నువ్వు డబుల్ కొటేషన్లో పెట్టావంటే షుడ్ ట్రీట్ యాజ్ ఎ స్ట్రింగ్. అది స్ట్రింగ్ కిందే ట్రీట్ చేసింది, దానికి సంబంధం లేదు. ఎందుకని, వీఆర్ ఇన్క్లోజింగ్ ద డబుల్ కొటేషన్స్. దట్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి 1 2 3 4. ఆ తర్వాత ఎంటర్ ఏ కంటెంట్ అంటే మనం ఫిక్స్డ్గా ఇచ్చినవే వర్క్ అవుతాయా సార్, డైనమిక్గా ఇస్తే వర్క్ అవ్వవా అనే క్వశ్చన్ మనలో రేజ్ అవుతుంది కదా. సో దట్స్ వై ఇఫ్ యూఆర్ గివింగ్ ద డైనమిక్ కంటెంట్, ద కంటెంట్ ఆల్సో స్పిట్ ఇన్ టు ప్రింట్ దట్. సో ఇక్కడ డైనమిక్కా స్టాటిక్కా అనేది ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్. ఒక స్ట్రింగ్ని స్పిట్ చేయడం కోసం ఆ ఫర్ లూప్ అనేది వాడుతున్నాం, అంటే ఫెచ్ చేయడం కోసం. లైక్ ఐ గివ్ మై నేమ్ శ్రీనివాసరావు, then I press enter, it should be spitted into that. అండ్ తర్వాత ఏం చేస్తాను, నెక్స్ట్ ఇంకొక లూప్ చూడండి. వాట్ అబౌట్ దట్, ఐ టేక్ ద ఎన్ అండ్ ప్రింట్ ద ఐ. హౌ మచ్ ఇంక్రిమెంట్, 1 ఇంక్రిమెంట్ అవుతూ మనం ఇచ్చిన నెంబర్ దాకా ప్రింట్ అవ్వాలి. మనం ఇచ్చిన నెంబర్ దాకా. ఇన్ కేస్ ఇఫ్ ఐ గివ్ ద ఎన్ ఈజ్ 5, 1 నుంచి 5 దాకా ప్రింట్ అయింది. ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అనేది వాడుతున్నాం కాబట్టి. సో ఐ గివ్ ద 5, ఇట్ ప్రింట్స్ 1 2 3 4 5. ఓకే, ఈ వైల్ కింద ది 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పడం కోసమే మనం ఈ ముందు వాడే ఇండెంటేషన్.
ఇన్ కేస్ దీన్ని గనక మనం వెనక్కి తీసుకొస్తే ద ఐ ఆల్వేస్ ఈజ్ అ 1, ద లూప్ షుడ్ నాట్ బి టర్మినేట్. సో కాబట్టి ఇండెంటేషన్ మస్ట్ బి ఫాలో. అంటే ఈ వైల్ లూప్ కింద మీరు ఏమేమి స్టేట్మెంట్స్ అయితే రాస్తున్నారో దట్ ఆల్ స్టేట్మెంట్ షుడ్ బి వన్ ఇండెంటేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ లైక్ ఏ మల్టిపుల్ టేబుల్ ప్రింట్ చేయాలి మనం. If you want to print a multiple table, then take the what table you need of to print, that number we take, and after that we start any multiple table starts with 1 and until to 10. So like we can write the formatting. You can also write the different manners. This is the one way. I can also write to another way also. I will explain to that. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ కోడ్ చేసాము. అనదర్ వే ఏంది అనేది నేను ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ప్రింట్ ఎన్ కామా, ఓకే, ఇక్కడ ఎన్ కామా వాడకుండా ఐ గో విత్ ప్లస్. ప్లస్ ఈజ్ ద కన్కాటనేషన్. వెనెవర్ వీ కెన్ గో విత్ కన్కాటనేషన్ వీ షుడ్ కన్కాటనేట్ ఓన్లీ స్ట్రింగ్స్. ఇఫ్ ఎనీ నెంబర్స్ ఈజ్ దేర్ దెన్ వీ షుడ్ కన్వర్ట్ టు which format? String format. That's why we use the concatenation. What is that? Concatenation. I concatenate after the multiplication. చూడు, ఈ ముస్టాక్ బ్రాకెట్, ఈ రౌండ్ బ్రాకెట్స్ అంటే అర్థం ఏంది, వాటిని బాడ్మాస్ రూల్ అప్లై అవ్వడం కోసం వీటిని వాడతాము. సో వెన్ ఎవర్ ఇట్ విల్ బి మల్టిప్లైడ్ దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి కన్వర్ట్ ద స్ట్రింగ్స్. అందుకని ఏం చేశాను, దాన్ని బ్రాకెట్స్లో పెట్టి కన్వర్ట్ చేశాను. ఎందుకని ఎన్ ఇంటూ ఐ మల్టిప్లికేషన్ జరగాలి కదా. సో ఎయిదర్ దట్ వే ఆర్ దిస్ వే. ఇప్పుడు నేను దీన్ని ఐ పుట్ దిస్ కామెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఐ స్టాప్ ద ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. So I give enter the content, I give case it should be printed, I give the five numbers printed, I give the sixth multiple table printed. So ఇట్లానే ప్రింట్ చేయొచ్చు. ఈసారి దీని కామెంట్ తీసేసి మనం యూ కెన్ గో దిస్ కామెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం రాసాము, ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఈజ్ ఇట్ ప్రైమ్ ఆర్ నాట్. మళ్ళీ బ్రేక్ ఇద్దాం, మనం దీని గురించి డిస్కస్ చేసి మళ్ళీ దాని రాద్దాం. ఓకే, సో ఇక్కడ మనం రెండోది ప్రింట్ చేయాలనుకున్నాం కదా పైది. సో కామాస్తో స్పెసిఫై చేసేటప్పుడు, సపరేట్ చేస్తూ ప్రింట్ అయ్యేటప్పుడు నో నీడ్ ఆఫ్ టు కన్కార్డినేషన్, నో నీడ్ ఆఫ్ టు టైప్ కాస్టింగ్. ఓకే, దట్స్ అర్థమైందా. సో మరి రెండు ఒకటే అయినప్పుడు ఇది ఎందుకు వాడతారు సార్, ఇది ఎందుకు వాడతారు సార్ అని క్వశ్చన్ రావాలి మనకి. ఇది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ స్ట్రింగ్. దీన్ని దేంట్లో అన్నా స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా కన్కార్డినేషన్ చేసి స్టోర్ చేసుకుంటాం. నాకు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ ఐ వాంట్ టు ప్రింట్ అన్నప్పుడు యూ గో ఫర్ దిస్. దేంట్లో అన్న స్టోర్ చేసి అనదర్ కంటైనర్లో స్టోర్ చేసి ప్రింట్ చేయాలనుకున్నప్పుడేమో ఈ కన్కార్డినేషన్ ఫార్మాట్ వాడతాము, లేదంటే ఈ కామాస్ ఫార్మాట్ వాడతాము. సో డిపెండ్స్ అపాన్ ది నీడ్. లైక్ దీన్ని ఎలా వాడతామనేది మళ్ళీ ఇంకొకసారి నేను వేరియబుల్ తీసుకొని చెప్తాను మీకు, డోంట్ వరీ. ముందు కింద ప్రైమ్ నెంబర్ డిస్కస్ చేశాక మళ్ళీ దాని దగ్గరికి వద్దాం మనం. ఓకే, what about the prime number? Prime number అంటే itself and one divisible numbers all are will be prime numbers. అంటే టోటల్గా ఎన్నిసార్లు కౌంట్ అవుతుంది, 2 times. ఏ నెంబర్ అయినా 2 times మల్టిప్లై చేయబడితే దట్ షుడ్ బి ఏ ప్రైమ్ నెంబర్, అదర్ దెన్ ఇట్స్ నాట్ ఎ ప్రైమ్. సో నేను ఆ నెంబర్ని సెల్ఫ్నే వదిలేసాను అనుకో, కెన్ ఐ లీవ్ టు 1 and సెల్ఫ్, దెన్ 0 times విల్ బి మల్టిప్లైడ్. అప్పుడేమైతే ఒక 2 times తగ్గిపోతుంది, మనకు కౌంట్ చేసే పని కూడా తగ్గిపోతుంది. దట్ ఈజ్ వన్ టైప్. నేను 2 రకాలు చూపిస్తాను. I2 నుంచి స్టార్ట్ చేసాము, కౌంట్ 0 తీసుకున్నాం, గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ n. అంటే వీ డోంట్ టచ్ ద 1, వీ డోంట్ టచ్ ద ఎండ్, ఇన్ బిట్వీన్ వీ కెన్ క్యాలిక్యులేట్. సో ఇఫ్ n% of I which are divisible I is equal to 0, then only the count will be increment. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద వైల్ స్టేట్మెంట్. వైల్ అండర్ ది స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. Whenever the if condition will be satisfied, then only the count will be increased. Because of the count statement under if control statement. That's why ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడల్లా జరగాలి రూల్ లేదు. ఎప్పుడైతే ఇఫ్ సాటిస్ఫైడ్ అవుతుందో దెన్ ఓన్లీ ది స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అప్పుడే కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. సో మనకు కౌంట్ కనుక 0 వస్తే ప్రైమ్ నెంబరు, అదర్ దెన్ కౌంట్ ఎంత వచ్చినా ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకని మనం 2 నుంచి లెస్ దెన్ n దాకా కాబట్టి. ఇదే ప్రోగ్రామ్ని మనం కొద్దిగా మౌల్డ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని రన్ చేసి మనం మౌల్డ్ చేద్దాం తర్వాత. సో అది ఇది రెండు ఒకేసారి మౌల్డ్ చేద్దాం. ఎంటర్ ద కంటెంట్. సో లైక్ ఐ గివ్ ద 3. సో ఎంటర్ ద నెంబర్ అండ్ ఐ గివ్ ద మల్టిపుల్ టేబుల్ ఆల్సో.
and after that which 17 is the prime number, yes, it's a prime, 0 times count, అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ని ఇంకొక రకంగా ఎలా రాస్తామంటే, we initialize the 1 and write to the initialize less than or equal to n, then the count is equal to 2. ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇక్కడ చెప్పాను కదా దీన్ని ఇంకో రకంగా వాడచ్చు అని. I put this comment, I take another variable, the variable name is the result, and I concatenate all these things should be like a template modeling, then we call result. Simply we call the result. This is the concatenation style అనమాట. ఇలా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనం ఒక వేరియబుల్లో పెట్టి ప్రింట్ చేసేటప్పుడు దిస్ షుడ్ బి ఎసెన్షియల్. లేదు డైరెక్ట్గా ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద రిజల్ట్, నో నీడ్ ఆఫ్ టు దిస్ థింగ్స్, వీ కెన్ సపరేట్ ద బై కామాస్. సో లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. అంటే మల్టిపుల్ వేస్లో మీకు చెప్తున్నా, ఎలా చేసినా ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. మనకి ద వే ఆఫ్ అప్రోచ్ తెలియాలి. ఫస్ట్ వీ నో ద వే ఆఫ్ అప్రోచ్. ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ రాంగ్, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్, వి చెక్ ఓన్లీ దట్. సో ఏ వేలో వెళ్తే ఏం చేయాలి, ఎలా చేస్తే రైట్గా వస్తుంది, దిస్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ ఇట్ విల్ బి షిఫ్టెడ్ అండ్ 6 ఈజ్ ఆల్సో వర్కింగ్. I give the 18th is the multiple. So when I give the 19, it's not a prime. Enter name, not prime. 19 is not a prime. Prime కదా. సో why it should be error? సో ఇక్కడ చూడండి, మనం ఎక్కడ పెట్టాం, మల్టిపుల్ టేబుల్లో పెట్టాం కానీ ప్రైమ్లో మనం మార్చలేదు. సో ప్రైమ్లో మార్చాలంటే ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాము, ఇక్కడ 0 ఉంది, 1 టైము 2 టైం రావాలి, n%. ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ చేసా, i గ్రేటర్ దెన్ కాదు, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టడం మర్చిపోయాం. మనం 1కి సమానం అవ్వాలి, nకి సమానం అవ్వాలి, అప్పుడు 2 మల్టిప్లికేషన్ జరుగుతాయి. అర్థమైందా? అదే 19 ఇద్దాం మనం, అంటే ట్రేస్ చేసుకోవాలి మీరు. అర్థమైందా? సో I give the 18th multiple table and I give the 19th, it's a prime, 2 times only multiply. ఓకే, ఆల్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఈ ప్రోగ్రామ్ ఒకటి మీకు ఇది ఉంది కదా, మీ అందరికీ గ్రూప్ చేసి ఉన్నాం కదా. సో నేను ఈ 3 ప్రోగ్రామ్స్ మీకు గ్రూప్లోకి యాడ్ చేస్తాను. ఓకేనా? 3 ప్రోగ్రామ్స్ నేను గ్రూప్లోకి యాడ్ చేస్తాను. మీరు అవి చూసి రాసుకోండి, లేకపోతే టైం బీయింగ్ వేస్ట్ అయిపోయింది. వన్ మినిట్, మీకు అది సెండ్ చేసేస్తే మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంది మనకి, ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ జనరల్గా అందరూ తెలిసిన వాళ్ళందరికీ ఫంక్షన్స్ గురించి తెలిసి ఉంటుంది. అయినా ఐ విల్ రిపీటెడ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఫంక్షన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫంక్షన్స్, ఇవన్నీ చెప్తాను ఇప్పుడు నేను మీకు. సో పైథాన్ మార్నింగ్ బ్యాచ్ ఇంతేనా, పైథాన్ మార్నింగ్ 8 డేగా అందరు ఉన్నారు కమ్మ గ్రూప్లో. సో వెరీ గుడ్. సో నేను ఈ ప్రోగ్రామ్ పెట్టాను. సో అట్ ది ప్యారలల్లీ ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా పెడతాను నేను, 3 స్టైల్స్. ఓకే, మీరు కంపారిజన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అంటే డిఫరెంట్గా మార్చండి మీరు కూడా వర్క్ చేసేటప్పుడు. ఒకటే సిస్టమ్ నేను రాసింది మీరు యాజ్ ఇట్ ఈజ్లీ ఫాలో అవ్వాలని రూల్ లేదు. దాన్ని ఇంకా ఏదన్నా సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి మీ నాలెడ్జ్ ఉపయోగించి. ఏదైనా ఇంకా డిఫరెంట్గా రాయడానికి ట్రై చేయండి. ఎంత డిఫరెంట్గా రాయడానికి ట్రై చేస్తే అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అదేనా? ఓకే, సో లెట్స్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం మనం. ఫర్ లూప్స్ చూసిన తర్వాత ఇప్పుడు మనం చూసింది ఇదేగా, ఫర్ లూప్స్ చూసాం. నెక్స్ట్ ఎంటర్ స్టార్ట్ వాల్యూ. దిస్ ఈజ్ ద అనదర్ వే, రేంజ్, హౌ యూ కెన్ యూజ్ ద రేంజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను మంత్స్, వాట్ అబౌట్ దట్ చూడంగానే చెప్పాలి మనం, ఇట్స్ ఎ లిస్ట్. హౌ యూ కెన్ స్పెసిఫై టు దట్ లిస్ట్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ వెన్ ఎవర్ వీ కెన్ పుట్ ద ఎలిమెంట్స్, దట్ ఆల్ ఆర్ విల్ బి లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. సో వీ కెన్ ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ using the same manner. For item,
in months. The months inside the list of the elements will be get into the store to each one into item. Then we can print the item. Okay. And next 1 to 3 4 also is a list. It's a numbers list. It's a string list. The both should be same way we can print. And after that, range. Range means a certain distance between the distance, a start value and end value. If you are not specifying the start value, it should starts with 0. It should starts with 0. Remember to that. The end value is the 10. It runs up to 9. Like less than 10. It's a meaning of less than 10. So if you are not specifying the beginning, it starts with 0. If you are not specifying the end, you must specify the end. We must specify the end, but start it's an optional part. ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ అయింది. ఇఫ్ ఆర్ గివెన్ ద నెంబర్ దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ దట్ నెంబర్. సో ఇక్కడ మనం స్టార్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ టేక్స్ 0 to 9. 0 to 9 should be printed. 10 cannot be printed. Why? Because of 10 is the boundary. So before boundary it will be prints. Okay. And 5 comma 10, that's meaning of 5, 6, 7, 8, 9 can only be printed. 10 cannot be printed. And after that, range with stepping value. Range with step value. Step value means how much increment you can take. How much take increment to that. For example, I give the 1 to 100. In between, I want to jump every 5 numbers. That is called a step. నేను 2 ఇచ్చాను, 100 దాకా కావాలి, కానీ ఈవెన్ నెంబర్సే కావాలి. అప్పుడు 2 ఇంక్రిమెంట్ చేస్తే సరిపోయింది నాకు. 3 ఇచ్చాను లేదా 1 ఇచ్చాను, ఐ వాంట్ టు ఇంక్రిమెంట్ ద ఆడ్ నెంబర్స్, 2 ఇస్తే సరిపోయింది. అర్థమవుతుందా? సో అట్లా మనం చెయ్యాలంటే, లేదు నాకు 5 డిఫరెన్స్తో నెంబర్ కావాలి, వీ గో ఫర్ ద స్టెప్ 5. ఇక్కడ నేను డైనమిక్గా రాశాను, అట్ ది సేమ్ టైం కాన్స్టెంట్గా కూడా రాశాను. ఇక్కడ చూడండి, మినిమం సింటాక్స్ రాశారు. రేంజ్, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, స్టెప్ వాల్యూ. Step value is an optional part. If you are not given the step, it takes 1. If you are not given the minimum value, it takes 0. But the maximum value must and should, we can give the range. The range command is a must and should, maximum value. Minimum is an optional part and increment is an optional part. If you are given the increment, specially we can add more than 1, then we go increment. Otherwise, no need of that. By default, the step value is 1. By default, the step value is 1. So, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఎల్స్ వాడాలి. జనరల్లీ ఇన్ జనరల్ లాంగ్వేజెస్ ఆల్ ఆర్ విల్ బి యూజ్ ఎదర్ if you are using, then we can use the else. Otherwise, nobody cannot use the else. But in Python, we are also use try catch stride false యూజ్ చేస్తాం. ఎల్స్ అనేది ఇఫ్ ఎల్స్లో యూజ్ చేస్తాం, ఫర్లో కూడా ఎల్స్ వాడతాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్స్? వెన్ ఎవర్ ద ఫర్ ఇటరేషన్ కంప్లీటెడ్, దెన్ ద ఎల్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. జనరల్ ఏంది, కండిషన్ సాటిస్ఫైడ్ అయితే ఎల్స్లో రాకూడదు, సాటిస్ఫైడ్ కాకపోతే ఎల్స్లో రావాలి. ఇక్కడ అలా కాదు, వెన్ యూ ఫినిష్ ద ఫర్ దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్. అంటే దట్స్ మీనింగ్ ఆఫ్ అవర్ ఫర్ లూప్ విల్ బి కంప్లీటెడ్. ఇట్స్ అన్ ఇండికేషన్. దట్ పర్పస్ దే ఆర్ గివెన్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఒకసారి ఇవి కూడా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. Let's execute that. So first John, Feb, March print అయిపోయింది. Why? Because this is the list. And after that 1, 2, 3, 4, this is the numbered list. And after that range 10. That's why 0 to 9 should be printed. 0 to 9, not 10. Okay. And after that I give the 5 to 10. That's meaning of 5 to 9 should be printed. And then after ask the starting value. I give the 5 and the end value is the 20. End value is the 20. I want to stepping 5. సో అక్కడ ఏమవుతుంది, 5 ఇంక్రిమెంట్తో వస్తుంది. చూడండి ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి 5 ఇచ్చాను, ఎండ్ 5 ఇచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడ ప్రింట్ అవుతుంది, 5, 10, 15, 20 ప్రింట్ కాదు, బౌండరీ 20 కదా. దట్స్ ఆ తర్వాత ఇక్కడ నేను మాన్యువల్గా 233 ఇచ్చా, అంటే 2 నుంచి 30 దాకా ప్రింట్ అవ్వాలి. 3 ఇంక్రిమెంట్ అంటే అప్ టు 27, 29 దాకా ప్రింట్ అయ్యింది. ఎక్కడి నుంచి 2 నుంచి కదా. 2 + 3 ఎంత 5, 5 + 3 8, 8 + 3 11, 11 + 3 14. సో ఇంక్రిమెంట్ అవుతుంది అప్ టు ఎక్కడ దాకా 30 బౌండరీ. దట్స్ వై 29 వరకే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ రేంజ్ 6 అంటే అర్థమైంది 0 to 5 ప్రింట్ అవుతాయి, అంతే కదా. ఇఫ్ ఆర్ నాట్ స్పెసిఫై ఇన్ ద బిగినింగ్ ఇట్ టేక్స్ ద 0. బట్ అల్టిమేట్లీ finally finished. This should be execution. Whenever the for loop is completed, the else statement should be executed. In if conditions,
If failed, then only else execution. If success, else should not be executed. ఇక్కడ after successing part can be executed on the else. This is the special function in Python. Okay, కొన్ని స్పెషల్స్ ఇవి. సో ఫర్ కిందే ఎస్, బయట ఎక్కడ ఎల్స్ పెడితే యాక్సెప్ట్ చేయాలి. ఇది ఫర్కి ఎల్స్. ఎస్. సో ఐ కాపీ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇది కూడా టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయకపోతే యూజ్ కాదు. సో ఓకే, అలా క్లోజ్ చేసేద్దాం వీటన్నిటిని. సో ఇక్కడ ఇవాళ మనం ఒక టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు వి గో పెయింట్ విష్. సో I basic concept I will explain to that. Basic concept to explain this. ఇక్కడ ఫస్ట్ పాయింట్, what is the function? What is the function? What is the function? Function is another program segment. అంటే అర్థం ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ కాకుండా ఒక చిన్న చిన్న స్నిప్పెట్స్ రాసుకుంటే వాటిని ఏమంటామంటే ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం. వాటిని రకరకాలుగా పిలుస్తుంటారు. ఏమంటారంటే ఫంక్షన్స్ అంటుంటారు, అట్లానే సబ్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తుంటారు, అట్లానే సబ్ రొటీన్స్ అని పిలుస్తుంటారు, మళ్ళీ మళ్ళీ తిరిగి వాడుకుంటామని. సో దీస్ ఆర్ డిఫరెంట్ మేనర్స్లో పిలుస్తుంటారు. ఫంక్షన్స్, సబ్ ప్రోగ్రామ్స్, సబ్ రొటీన్స్. గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తాన్ని కలిపి మాడ్యూల్ అని కూడా పిలుస్తుంటాం. లైక్ మాడ్యూల్ అని కూడా పిలుస్తుంటాం. సమ్ ఇన్ జావా అటు సైడ్ పోతే క్లాసెస్లో రాస్తే వాటిని మెథడ్స్ అని కూడా పిలుస్తుంటాం. దట్ ఆల్సో ఫంక్షన్స్, బట్ ద క్లాస్ ఇన్సైడ్ వీఆర్ రైటింగ్ ఈజ్ కాల్డ్ ఎ మెథడ్స్. క్లాస్ అవుట్ సైడ్ రాస్తే వాటిని ఫంక్షన్స్ అంటాం. సో ఇది వద్దు మనకి, ఎందుకంటే ఊప్స్లో వాడతాం కాబట్టి వీ డోంట్ టచ్ టు దట్. దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఈజ్ ఎ స్మాల్ ప్రోగ్రామ్. A function is a small program. Which purpose we can make the functions? Reusability purpose. Reusability purpose we are using. Reusability purpose అంటే మళ్ళీ తిరిగి రిపిటేషన్గా వాడుకునే దానికోసం ఫంక్షన్స్ వాడతాం. సో వాట్ అబౌట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫంక్షన్? టు రెడ్యూస్ ద ప్రోగ్రామ్ and increase the efficiency of the program. And reuse the same memory. That should be remembered. Reuse the same memory. సో దీనికి ఒక చిన్న స్కెనారియో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, లైక్ ఒక ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ అది. సో ఈ ఇండస్ట్రీలో అతను ఏం చేయాలి? ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ కోసం ఒక వింగ్ పెడితే ప్యాకింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? ప్రొడక్షన్ మొత్తం రెడీ అయిన తర్వాత ప్యాకింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మేబీ మంత్లో నాకు ఒక 3-4 టైమ్స్, వీక్లీ 1 టైం అవసరం అయితే అనుకో. దానికోసం నేను స్పెషల్గా స్టాఫ్ తీసుకొని ఒక రూమ్ అలాకేట్ చేసి ఈ వర్క్ చేయడం వల్ల దానివల్ల లాస్ ఆఫ్ పే అవుతుంది అనమాట. శాలరీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఐడియల్గా ఉంచాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళని ఇంకొక వర్క్ వాడాల్సి వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. దానికోసం ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే, ప్యాకింగ్ పర్పస్ ఏం చేస్తాయంటే, దే ఆర్ కనెక్టింగ్ టు యాన్సిలరీ యూనిట్స్. యాన్సిలరీ యూనిట్ అంటే లైక్ ఫంక్షన్స్ అనమాట, సబ్ ప్రోగ్రామ్, సబ్ యాన్సిలరీస్ అంటాం. ఆ ఇండస్ట్రీ చుట్టుపక్కల మొత్తం చిన్నవి పెట్టుకొని కూర్చుంటారు సమ్ పీపుల్, స్మాల్ ఇండస్ట్రీస్ అనమాట. వెన్ ఎవర్ హీ నీడ్ ఆఫ్ టు ప్యాకింగ్, దే కాల్ సమ్ ఫంక్షన్, ప్యాకింగ్ ఫంక్షన్ పిలుస్తాడు. ఆ ప్యాకింగ్ ఫంక్షన్ వాడు వచ్చి ఏం చేస్తాడు? ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని వెళ్తాడు. దట్స్ మీనింగ్ ఆఫ్ ఏ టేకింగ్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ ప్యాక్ దట్ అండ్ రిటర్న్ ద ఆర్గ్యుమెంట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకెళ్తున్నాడు. ఇట్ షుడ్ రిటర్న్ ఓన్లీ 1 ఎలిమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎ టోటల్ ప్యాక్డ్ ఎలిమెంట్. సో ఫంక్షన్స్లో కూడా అంతే. యూ టేక్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఫంక్షన్, బట్ ఇట్ రిటర్న్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. సో వాడు తీసుకెళ్ళిన ఎలిమెంట్స్ అన్నీ ఏం చేస్తాడు? ప్యాక్ చేసి సింగిల్ ఎలిమెంట్ కింద మనకి తెచ్చి ఇచ్చేస్తాడు. ఇట్స్ లైక్ ఏ ఫంక్షన్స్. రీయూజబిలిటీ, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడినే పిలుస్తున్నాం, అంటే సేమ్ మెమరీని వాడుతున్నాం. వేస్ట్ ఆఫ్ మెమరీ లేదుగా మనకి, మెమరీ వేస్ట్ కావట్లా. డిఫరెంట్ అయితే మనకి నెంబర్ ఆఫ్ వాళ్ళతో లింక్ ఏర్పడిపోయి క్లమ్జీనెస్ స్టార్ట్ అయిపోయింది, మెమరీ వేస్ట్ అయిపోయింది. ఒకరినే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ మనకి. సో వాడినే పిలుస్తున్నాం, వాడు వచ్చి మనకు వర్క్ చేసిపోతున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెన్ ఎవర్ వీ నీడ్ ఓన్లీ వీ కాల్ దట్.
అన్నెసరీ మనం వాళ్ళని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మన దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు, మనకి మెమరీ లాస్ లేదు, శాలరీ లాస్ లేదు. దీస్ ఆర్ నాట్ థింగ్ ఒమిటెడ్. సో అలానే మనకు ఒక ప్రోగ్రాంలో ఎక్కడైతే రీయూజబిలిటీ ఫంక్షనాలిటీ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్లో ఒక యారే ఎలిమెంట్స్ లీడ్ చేయాలి, ఒక యారే ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. ఇది నాకు ఆ ప్రాజెక్ట్లో ఒక 100 టైమ్స్ లేదా 200 టైమ్స్ అవసరమైంది. ఒక 1,00,000 ఆఫ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో ఒక 200 లైన్స్ 300 టైమ్స్ నాకు అరేస్ రీడ్ చేయడం, ప్రింట్ చేయడం అవసరం ఉంటుంది. అంటే 200 టైమ్స్ మనం అరే రీడ్కో ప్రోగ్రామ్ రాయాలి, డిస్ప్లేకో ప్రోగ్రామ్ రాయాలి. అలా రాయటం వల్ల మనకి అదొక 3 లైన్లు, ఇదొక 3 లైన్లు, 6 లైన్లు ఇంట్లో 200 అంటే 6లో 1200 లైన్స్ కన్జంప్షన్ అయిపోయింది. అలా రాయకుండా సింప్లీ రీడ్కి ఒక యారే ఫంక్షన్, డిస్ప్లేకి ఒక యారే ఫంక్షన్ రాస్తే ఒక 6 లైన్లు, పిలవటానికి ఒక 200 లైన్స్, 200 + 6 ఎన్ని అవుతుంది, 206 లైన్స్లో ప్రోగ్రామ్ అయిపోతుంది, సింప్లిఫై అవుతుంది. అదే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 600 లైన్స్ అయిపోతుంది మనకి. సో దీనివల్ల మనకి ఏం ఇంప్లిమెంట్ జరిగింది, ఇక్కడ బెనిఫిట్ ఏంది, టు రెడ్యూస్ ద ప్రోగ్రామ్ సైజ్ అండ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది, ప్రోగ్రామ్ సైజ్ రెడ్యూస్ అయింది. రీయూజబిలిటీ, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్ ఇచ్చిందనుకోండి, ఆ ప్రాజెక్ట్లో ఇదే కోడ్ మనకు అవసరమైందనుకో, జస్ట్ వీ కెన్ ఇంపోర్ట్ దిస్ లైబ్రరీ ఇన్ టు దట్ ప్రాజెక్ట్. ఇట్ షుడ్ బి వర్క్స్. మనం రాసే పని కూడా తగ్గిపోయింది, టైం కూడా కన్జంప్షన్ లెస్ అయిపోయింది. సో కాబట్టి ఫంక్షన్స్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రోల్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. ఫంక్షన్స్ మీన్స్ ఎ స్మాల్ ప్రోగ్రామ్స్, ఎ సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ సబ్ రొటీన్స్ లైక్ మాడ్యూల్స్. కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ ఎ మాడ్యూల్స్ అంటాం నేను పైథాన్లో. అర్థమవుతుందా? కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తం ఒక పేజీలో పెట్టుకొని దానికి ఒక పేరు పెడితే దాన్ని మాడ్యూల్స్ అంటాం. విడివిడిగా రాసుకుంటే ఫంక్షన్స్ అని పిలుస్తుంటాం. ఓకే, దట్స్ ఫంక్షన్స్. జనరల్గా ఫంక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి, నో ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. అంటే ఆర్గ్యుమెంట్స్ ఏం పంపించాం, అక్కడి నుంచి ఏం తెచ్చుకోం. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ టైప్ ఏంది, ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ నో రిటర్న్ వాల్యూస్. అంటే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం అక్కడికి, కానీ తిరిగి ఏం తెచ్చుకోం మనం. దట్ సెకండ్ టైప్. అండ్ థర్డ్ వన్, ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ నో రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ రిటర్న్ వాల్యూస్. ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ రిటర్న్ వాల్యూ అంటే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాము, తిరిగి తెచ్చుకుంటాం కూడా. అండ్ ఫోర్త్ వన్, నో ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ ఇట్ రిటర్న్ ద వాల్యూస్ అనకూడదు, ఇక్కడ వాల్యూవే అనాలి. ఎందుకంటే ద ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్. ఇట్ టేక్స్ ద మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. అందుకని మనం ఇక్కడ నోట్ పాయింట్ రాస్తుంటాం. ఒక్క డేటాబేసెస్లోనే ఇన్ పారామీటర్స్, అవుట్ పారామీటర్స్ అని చెప్పని మనకి ప్రొసీజర్స్లో, ఫంక్షన్స్లో ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పంపించవచ్చు, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ తెచ్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మటుకు యూ షుడ్ రిటర్న్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్. లేదు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ తెచ్చుకోవాలి అంటే వీ కెన్ పాస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వీ కెన్ అప్డేట్ ద ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ద ప్రాపర్టీస్ అండ్ వీ రిటర్న్ ద ఆబ్జెక్ట్. అప్పుడు కూడా ఒకటే ఆబ్జెక్ట్ కిందే, కానీ దాంట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ అప్డేట్ అవుతుంది, కానీ రిటర్న్ చేసేది మటుకు సింగిల్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇది బేసిక్ అండ్ లైక్ యూనివర్సల్ స్టేట్మెంట్ టైప్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. బట్ మళ్ళీ దీన్ని గుర్తుపెట్టుకోకండి, డేటాబేసెస్లో మటుకు ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అనే టాపిక్స్ ఉంటాయి. దట్ 2 టాపిక్స్ ఇన్సైడ్ ఇన్ పారామీటర్స్, అవుట్ పారామీటర్స్ అని ఉంటాయి. అక్కడ ఎన్నైనా ఇన్కి పంపించవచ్చు, ఎన్నైనా అవుట్కి తెచ్చుకోవచ్చు. ఆ పాసిబిలిటీ అక్కడ ఉంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మటుకు లేదు. సో ఇక్కడ మన నోట్ పాయింట్ ఏం రాస్తాం, వీ కెన్ పాస్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ in functions, but it returns only single argument. సార్ మధ్యాహ్నం రండి సార్, ఒకసారి వచ్చేయండి. సింగిల్ ఆర్గ్యుమెంట్, ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్నే మనం రిటర్న్ చేయగలుగుతాం. ఎన్నైనా పాస్ చేసుకోవచ్చు దానికి. ఓకే, దట్స్ అర్థమైందమ్మా. సో దట్ ఈస్ ద ఫంక్షన్స్. అండ్ ఈ ఫంక్షన్స్లో ఇంకా కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కొద్దిగా సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్టు చెప్తాను, మీకు ఈజీగా ఉండేటట్టు. జనరల్లీ నాకు ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఉంది. ఒక ప్రోగ్రాంలో నేను లైక్ ఏరియా
అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. దాంట్లో నేను రేడియస్ని పంపిస్తున్నా. అర్థమైందా? అంటే అర్థమైంది, ఏరియాలోకి పారామీటర్ ఏం పంపిస్తున్నాను, రేడియస్ని పంపిస్తున్నాను. అక్కడి నుంచి తిరిగి ఏమొస్తుంది, ఏరియా వస్తుంది. అది ఏలో పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏరియా అనే దానికి ఫంక్షన్ రాశాను. ఇక్కడికి ఆర్ వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత నేను రిటర్న్ ఓపెన్ ద బ్రాకెట్ సమ్ 3.1416 ఇంటూ ఆర్ అని రాశాను. పై వాల్యూ రిటర్న్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చింది, అది ఏలోకి వచ్చింది. ఇక్కడ టెర్మినాలజీస్ చూడండి మీరు. ఇక్కడ ఏంది అడుగమ్మా, ఇక్కడ చూడండి. ఈ ఆర్ అనే దాన్ని ఏమని పిలుస్తామంటే మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటాం. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈ ఏరియా అనే ఫంక్షన్ దేనికంట, గుర్కా పైకి వెళ్ళమని చెప్పమ్మా. సో ఇక్కడ ఏరియా అనే దాన్ని ఏమంటామంటే ఇట్స్ లైక్ ఏ కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం, కాలింగ్ ఫంక్షన్ అంటే పిలుస్తుంది ఫంక్షన్. దట్ ఈస్ ద కాలింగ్ ఫంక్షన్. దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కాల్డ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇఫ్ రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ స్టోర్ అయ్యేది, ఈ ఏ అనే దాంట్లో స్టోర్ అయ్యేది. ద రిటర్న్ ఆర్గ్యుమెంట్ వాల్యూ షుడ్ స్టోర్ ఇంటూ ఏ. ఆ ఏ అనే ఆర్గ్యుమెంట్లోకి రిటర్న్ వచ్చిన వాల్యూ స్టోర్ అయ్యేది. ఈ ఫంక్షన్ ఏమంటున్నాం, కాలింగ్ ఫంక్షన్ అంటున్నాం. దాంట్లో పంపించే ఆర్గ్యుమెంట్ని ఏమంటాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఈ ఏ అనేది ఏంటిది, రిటర్న్ వాల్యూ షుడ్ స్టోర్ ఇంటూ ద ఏ. సో వాట్ అబౌట్ దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏమని పిలుస్తాము, ఈ ఫంక్షన్ ఏమంటామంటే కాల్డ్ ఫంక్షన్ అంటాం. టెర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోండి, కాల్డ్ ఫంక్షన్, పిలవబడ్డ ఫంక్షన్ లైక్. సో వాట్ అబౌట్ దిస్ ఆర్, దిస్ ఆర్ ఈజ్ కాల్డ్ ఎ ఫార్మల్ ఆర్గ్యుమెంట్. వాట్ అబౌట్ దట్, ఇట్స్ ఎ ఫార్మల్ ఆర్గ్యుమెంట్. What about this? This is the written statement. This is the written statement. So written statement. So called function, calling function, actual arguments, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే టెంపరీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అంటే ఎప్పుడు పంపించు క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఇస్తుంటుంది అనమాట. ఇది రీయూజబిలిటీ పర్పస్ కాబట్టి. సో దిస్ ఈజ్ ద టెర్మినాలజీస్. ఓకే, అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మనకి సిలో కానీ C++లో కానీ జావాలో కానీ ద ఫంక్షన్ షుడ్ రిటర్న్ టైప్ మస్ట్ బి మెన్షన్ బిఫోర్ ద ఫంక్షన్. ఇట్స్ రూల్. నువ్వు ఏ టైప్ ఆఫ్ ది డేటా రిటర్న్ చేస్తున్నావో ఈ ఏరియా అనే దాని ముందు మనం రాయాలి. దీంట్లో ఇంటీజర్ అంటే సిలో కానీ C++లో కానీ జావాలో కానీ. పైథాన్లో అటువంటి నీడు లేదు. ఎందుకని, ఇట్స్ డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ కాబట్టి నో నీడ్ ఆఫ్ టు మెన్షన్ టు దట్. At the same time, no need of to declare the function. In C and C++ Java, we must declare the function. Otherwise, we cannot access that function. But in this area, no need of to declaration of the function. Directly, we can define a function. This is called define the function. దీన్ని ఏమని పిలుస్తాం మనం, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం, డిఫైన్ ద ఫంక్షన్ అంటాం. అంటే ఫంక్షన్కి ఎక్స్ప్లెనేషన్ రాసేదాన్ని ఏమంటాము, డిఫైన్ the function. No need of to declaration in Python. Directly we can define the function. ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే పార్ట్ని ఏమంటారంటే, లైక్ చెప్పాలంటే టెంప్లేట్ అని పిలుస్తుంటారు. ఏమంటారు, టెంప్లేట్ ఆర్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్. టెంప్లేట్ ఆర్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, అర్థమైందమ్మా? సో దట్ సింపుల్. సో ఇది వాట్ ఈస్ ద ఫంక్షన్స్ అనేది. మనకి కంపేర్ విత్ ప్రీవియస్ లాంగ్వేజెస్ పైథాన్ ఈజ్ డెడ్ ఈజీ బికాస్ ఆఫ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డైరెక్ట్లీ వీ కెన్ డిఫైన్ ద ఫంక్షన్, వీ కెన్ కాల్ ద ఫంక్షన్. వైల్ కాలింగ్ ద ఫంక్షన్, కాల్ చేయబడ్డ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్. కాల్ చేసేటప్పుడు పంపించే ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. కాల్డ్ చేయబడ్డ ఫంక్షన్లో ఉండే వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ద ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్. We can pass number of arguments, but it returns only single arguments in only programming languages. In databases languages, we are providing in parameters, out parameters. So we can return number of arguments. Okay. In languages also, we can return the multiple properties through object.
అది గుర్తుపెట్టుకోండి. మనం సిలో స్ట్రక్చర్స్ అనేది చేస్తాం. ఒక స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని మనం అప్డేట్ చేయాలంటే ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని ఫంక్షన్లోకి పంపించి అక్కడ మ్యానిపులేట్ చేసుకొని ప్రాపర్టీస్ని దట్ షుడ్ బి రిటర్న్ మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది ఓకే. సో రేపు వీటి మీద ప్రోగ్రామ్స్ చేద్దాం మనం. ఇంతవరకు వాళ్ళు క్లోజ్ చేద్దాం. ఓకేనమ్మా.